హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. ఈ రోజు మనం మాట్లాడబోయే పండు ఏమిటంటే పుచ్చకాయ. సో ఫ్రెండ్స్, ఈ పుచ్చకాయ మన భారతదేశానికి ఎలా వచ్చింది, సో మన భారతదేశంలో ఏ ఏ రకాల పుచ్చకాయలు దొరుకుతున్నాయి, అదేవిధంగా చైనా జపాన్లో చూసుకుంటే మనకు స్క్వేర్ షేప్ పుచ్చకాయలు దొరుకుతున్నాయి, అదే లవ్ షేప్లో పుచ్చకాయలు దొరుకుతున్నాయి. అదే మన భారతదేశంలో ఏ రకాల పుచ్చకాయలు దొరుకుతున్నాయి, సో ఆ పుచ్చకాయలు తింటే మనకు ఉపయోగాలు ఏమైనా ఉన్నాయనే దాని గురించి ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి, పుచ్చకాయల్లో ఉండే లాభాల గురించి తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వి గో. పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో ఖచ్చితంగా చెప్పలేకున్నా ఈజిప్టులో 5000 సంవత్సరాల క్రితమే పుచ్చకాయను పండించిన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చకాయ రుచి ఎంతగానో నచ్చడం వల్ల ఇవి వాళ్ళ గోడల మీద ఉండే పెయింటింగ్లలో కూడా చోటు చేసుకున్నాయి. పుచ్చకాయ 13వ శతాబ్దానికల్లా యూరప్ అంతటా విస్తరించాయి. మన దేశానికి వస్తే 4వ శతాబ్దంలో వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇది ఇక్కడే పుట్టిందన్న వాళ్ళు లేకపోలేదు. సుశ్రుత సంహితలో సింధు నదీ తీరంలో దీన్ని విరివిరిగా పండించినట్లు, దీనికి కలంద లేదా కళింగ అనే పేర్లు ఉన్నట్లు ఆయన వ్రాశాడు. పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పండే పుచ్చకాయ ఎలాంటి నేలతోనైనా ఇట్టే జోడి కట్టేస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతటా అల్లుకుపోయింది. అమెరికన్లకు ఇది 17వ శతాబ్దంలో పరిచయమైంది. ఎండలో దాహం తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యత ఇచ్చేది ఎర్రటి పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో దొరికే వాటికి నాణ్యత, రుచి కాస్త ఎక్కువ. విటమిన్ బి, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయల నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. విటమిన్ బి శరీరానికి శక్తిని అందిస్తే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. వేడికి చెడిపోయిన చర్మాన్ని చల్లటి పుచ్చకాయ గుజ్జు రాస్తే చర్మం నిగారింపు మళ్ళీ తిరిగి సంతరించుకుంటుంది. ముదురు, ఎరుపు లేక గులాబీ రంగులో ఉండే పుచ్చకాయ గుజ్జులో కెరోటోనాయిడ్లు, బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని మన శరీరం విటమిన్ ఏగా మారుస్తుంది. వీటితో పాటు విటమిన్ బి6, విటమిన్ సి, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. మిగిలిన పండ్ల కన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ మరియు సుక్రోజ్తో పాటు కొంత మేరకు ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఇందులో ఉంటాయి. రక్తపోటు ఉన్నవారు పుచ్చకాయలు తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం ఇందుకు కారణం. పుచ్చకాయలో 92% ఆల్కలైన్ వాటర్ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ వరం లాంటిది. టమాటాలో మాదిరిగానే దీనిలో లైకోపిన్ అనే యాంటాక్సిడెంట్ ఉంటుంది. అయితే 1 గ్రాము టమాటాలో 40 మైక్రోగ్రాములు ఉంటే పుచ్చకాయలో 72 మైక్రోగ్రాములు ఉంటుంది. పుచ్చకాయలో చాలా రకాలు ఉన్నాయి, అందులో నుంచి కొన్ని మీకోసం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 రకాలు పండిస్తున్నారు, అందులో కొన్ని మీకోసం. నూర్జహాన్, షర్బతే అనార్, అనార్కలి, షుగర్ బేబీ మహారాష్ట్రలోని అమెరికా రకం. అసాహి యమాటో పశ్చిమ బెంగాల్లోని జపాన్ రకం. నందారి ఆంధ్రాలో పండించే రకం. రెడ్ టైగర్, ఆల్ స్వీట్, వాల్ పెయింట్ మొదలగునవి. 100 గ్రాముల పుచ్చకాయ గుజ్జులో ఉండే పోషక విలువలు ఇలా: నీరు 95.2 గ్రాములు, ప్రోటీన్ 0.3 గ్రాములు, కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములు, కెరోటిన్ 169 మైక్రోగ్రాములు, విటమిన్ సి 26 మిల్లీగ్రాములు, కాల్షియం 32 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 14 మిల్లీగ్రాములు, ఇనుము 1.4 మిల్లీగ్రాములు, సోడియం 104.6 మిల్లీగ్రాములు, పొటాషియం 341 మిల్లీగ్రాములు, శక్తి 17 కిలో క్యాలరీలు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో పుచ్చకాయ గురించి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఏదైనా పండు గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో మీ పేరు, మీ ఊరు పేరు రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఆ పండు గురించి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.